Welcome to C language series. Loop control instructions. To repeat some part of program. These are three types: for loop, while loop, do while loop. ఫర్ లూప్ లోపల ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి, నెక్స్ట్ కండిషన్ ఇవ్వాలి, తర్వాత అప్డేషన్ ఇవ్వాలి. ఇనిషియలైజేషన్ అంటే ఫస్ట్ i ఈక్వల్స్ టు ఎంత వాల్యూ, ఎగ్జాక్ట్గా ఎంత వాల్యూ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ కండిషన్ అంటే ఈజీగా లిమిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేషన్, ఎలా ఇంక్రీజ్ అవ్వాలి లేదా డిక్రీజ్ అవ్వాలి దాన్ని అప్డేషన్ రూపంలో రాస్తాం. దాని లోపల డూ సంథింగ్ ప్లేస్లో ప్రింట్ఎఫ్ వాడి మనం ఏదైనా కండిషన్ అంటే ఫర్ లోపల ఏదైతే ఇస్తామో అది ట్రూ అయింది అనుకోండి, డూ సంథింగ్ ప్లేస్లో ప్రింట్ఎఫ్ వాడి ఎగ్జిక్యూట్ అయిద్దా లేదా అని చెక్ చేస్తాం. అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇప్పుడు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఇంట్ i ఇచ్చేసి ఫర్ లోపల i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్ అని ఇచ్చేసి దాని లోపల డూ సంథింగ్ ప్లేస్లో ప్రింట్ఎఫ్ లోపల ఇన్వర్టెడ్ కామర్స్లో 1 ఇచ్చామనుకోండి, అప్పుడు అవుట్పుట్ అనేది 110 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ 0 to 9 ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ప్రింట్ఎఫ్ లోపల ఇన్వర్టెడ్ కామా 1 రాసాం కదా, ఆ ప్లేస్లో %d సింబల్ వాడి పక్కన కామా ఇచ్చేసి i ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు 0 to 9 అవుట్పుట్ అనేది వస్తుంది. వైల్ లూప్ ఎలా వాడాలో చూద్దాం. వైల్ లూప్ లోపల ఫస్ట్ కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఇచ్చిన తర్వాత డూ సంథింగ్ ప్లేస్లో ప్రింట్ఎఫ్ వాడి ఏదైనా కండిషన్ రాసాం అనుకోండి, దాని తర్వాత అప్డేషన్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ వాడి 1 to 10 ప్రింట్ చేయాలి. ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్ x ఈక్వల్స్ టు 1 ఇచ్చేసి వైల్ లోపల కండిషను x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఇచ్చేసి దాని తర్వాత ప్రింట్ఎఫ్ వాడి %d, x అని ఇచ్చేసి దాని తర్వాత అప్డేషన్ అనేది x ప్లస్ ప్లస్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 10 దాకా అవుట్పుట్ వస్తుంది. వైల్ లూప్ ఇంకా బాగా సింపుల్గా అర్థం అవడానికి 1 to 10 రివర్స్లో ప్రింట్ అయ్యేలాగా చేద్దాం. ఫస్ట్ ఇంట్ i ఇచ్చేసి ప్రింట్ఎఫ్ ఎంటర్ i అని ఇచ్చేసి స్కాన్ఎఫ్ వాడి డ్యూరింగ్ రన్ టైంలో మనం వాల్యూస్ అనేది రీడ్ చేద్దాం. వైల్ i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చేసి ప్రింట్ఎఫ్ %d, i ఇచ్చేసి i మైనస్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనం సపోజ్ 100 ఇచ్చామనుకోండి, 100 99 అండ్ సో ఆన్ అప్ టు 1 దాకా స్టాప్ అయిపోయింది. ఎందుకంటే వైల్లో మనం కండిషన్ i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాం అంటే లాస్ట్ i అనేది 1తో ఆగిపోయింది. దాని తర్వాత ఇంకా తగ్గిపోదు, అంటే -1 0 అలా రాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్ i దగ్గర 10 ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు 10 9 అండ్ సో ఆన్ 1 దాకా ప్రింట్ అయింది. అండ్ డూ వైల్ లూప్ చూద్దాం. ఫస్ట్ డూ వైల్ లూప్ అంటే పేరులోనే మనకి ఆన్సర్ అనేది అర్థమైపోయింది. డూ వైల్ లూప్ ఫస్ట్ రైట్ అయినా రాంగ్ అయినా పట్టించుకోదు, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేసిద్ది. ఫర్ లూప్ వైల్ లూప్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాతే ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ డూ వైల్ లూప్ అలా కాదు, ఫస్ట్ రైట్ అయినా రాంగ్ అయినా సరే 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. దాని తర్వాత కండిషన్ అనేది చెక్ చేసిద్ది. ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అదే రైట్ అయింది అనుకోండి, 1 టైం ఫాల్స్ అయ్యేదాకా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండిద్ది. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. జంపింగ్ స్టేట్మెంట్స్ 4 టైప్స్: బ్రేక్, కంటిన్యూ, గో టు, రిటర్న్. బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఎగ్జిట్ ది లూప్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి బాగా అర్థం అవడానికి, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడు, నువ్వు బండి వేసుకొని కాలేజ్ దగ్గరికి వచ్చేసావు. కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ఫోన్ చేసి ఈరోజు బంకు కొడదాంరా అంటాడు. అప్పుడు
నువ్వు సగంలో ఆగిపోయి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావు. సగం దూరం వచ్చేసి సగం దూరం నుంచి వెనక్కి వెళ్ళిపోతావు కదా, దాన్నే బ్రేక్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు మనం సపోజ్ 1 to 10 ప్రింట్ చేస్తున్నాం. 1 to 10 ప్రింట్ చేసేటప్పుడు i=7 ఇచ్చామనుకోండి, 7 దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ కాదు, దాన్నే బ్రేక్ స్టేట్మెంట్ అంటాం. కానీ కంటిన్యూ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఇద్దరికి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది అనుకోండి. అప్పుడు ఇద్దరు వెళ్ళి రూమ్కి వెళ్ళి నిద్రపోయి తర్వాత మళ్ళీ పీరియడ్కి వస్తారు కదా. అంటే ఆ ఒక్క పీరియడ్ వాటికి మీరు ఆ రోజు లేరు, మిగతా అన్ని పీరియడ్లకు ఉన్నారు. అంటే సింపుల్గా ఇప్పుడు i=7 ఇచ్చామనుకోండి, 1 to 10 ప్రింట్ అయ్యి i=7 ఇచ్చేసామనుకోండి, ఆ 7 అనేది ఒక్క పాయింటే ఆగిపోయింది. నెక్స్ట్ 1 to 6 అలాగే 8 to 10 దాకా అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. 7 ఒక్కటే ఆగిపోయి మిగతా వాల్యూస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, దాన్ని కంటిన్యూ అంటాం. నెక్స్టెడ్ లూప్ అంటే ఏందో చూద్దాం. నెక్స్టెడ్ లూప్ అంటే ఏం లేదబ్బా, ఫర్ లోపల ఫర్ వాడామనుకోండి, దాన్నే నెక్స్టెడ్ లూప్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాట్రిక్స్ టైప్ 5/7 మ్యాట్రిక్స్ టైప్లో 1 అనేది ప్రింట్ అవ్వాలనుకోండి. ఇంటూ i, j ఇచ్చేసి ఫర్ లోపల i=1, i<=5, i++ అప్డేషన్ ఇచ్చేసి ఫర్ లోపల j=0, j<=6, j++ అని ఇచ్చేసి ప్రింట్ఎఫ్ లోపల ఇన్వర్టెడ్ కామాస్ 1 ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు అవుట్పుట్ అనేది 5/7 మ్యాట్రిక్స్ టైప్లో 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇంకా ఈజీగా అర్థం అవటానికి ఇప్పుడు ఫస్ట్ రో మొత్తం 1s, సెకండ్ రో మొత్తం 2s, థర్డ్ రో మొత్తం 3s, ఫోర్త్ రో మొత్తం 4s, ఫిఫ్త్ రో మొత్తం 5s ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చూద్దాం. ఇందాక రాసిన ఏం కదిలీకుండా ప్రింట్ఎఫ్ లోపల డబుల్ కాలమ్స్లో 1 ఇచ్చాం కదా, ఆ 1 తీసేసి %d ఇచ్చేసి పక్కన కామా i ఇచ్చేసాం అనుకోండి, డైరెక్ట్గా ఫస్ట్ రో మొత్తం 1s, సెకండ్ రో మొత్తం 2s అండ్ సో ఫిఫ్త్ రో మొత్తం 5sతో ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇంకా మనకి ఈజీగా అర్థం అవటానికి ఇప్పుడు ఫస్ట్ రో 5 స్టార్స్, సెకండ్ రో 4 స్టార్స్, అలా ఒక్కోటి డిక్రీజ్ అవుతా ఫిఫ్త్ రో 1 స్టార్తో ఎండ్ అవ్వాలి. అప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్ i, j ఇచ్చేసి ఫర్ లోపల i=1, i<=5, i++ అని ఇచ్చేసి j=5, j>=1, j ఇచ్చేసి ఇందాక %d సింబల్ వాడాం కదా ప్రింట్ఎఫ్ లోపల, ఆ సింబల్ ప్లేస్లో స్టార్ ఇచ్చేసి అప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. స్టార్స్ రూపంలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కోటి డిక్రీజ్ అవుతా ఫిఫ్త్ రో 1 స్టార్ దాకా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ 3 ఎగ్జాంపుల్స్ చాలబ్బా. ఈ 3 ఎగ్జాంపుల్స్ కానీ పర్ఫెక్ట్గా మనకు అర్థమై ఉంటే కన్ఫామ్గా మనం ఎలాంటి టఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.